नंदियाल में मुस्लिम ज्वाइंट एक्शन कमेटी के रहनुमाओं ने मंगल को नंदियाल के सब डिविजनल पुलिस अफसर को एक मेमोरेंडम पेश किया, जिसमें इल्ज़ाम आयद किया कि विश्व हिंदू परिषद के जरिए गुज़िश्ता रोज़ मुनक़दा एक एहतजाजी मुज़ाहरे में कुछ मुक़र्रिरीन ने मजहबी मुनाफरत को हवा देने वाले बयानात दिए हैं, इसलिए उनके खिलाफ मुकदमा दर्ज करके सख्त कार्रवाई की जानी चाहिए। इस मौके पर खिताब करते हुए जेएसी के रहनुमाओं ने याद दिलाया कि भारत के जंग आज़ादी में विश्व हिंदू परिषद का किरदार नुमाया नहीं था और जिनको आप अछूत कहते हैं, उन्होंने अपनी जानें कुर्बान करके आज़ादी हासिल की थी। अक़लीती रहनुमाओं ने मुल्क की आबादी को 80% अक्सरियत और 20% अक़लियत में तकसीम करने पर, उन्हें अछूत कहने, उन पर तशद्दुद करने, उन्हें खौफ में मुब्तला करने और उन्हें बेवा करार देने पर भी शदीद गुस्से का इजहार किया है। एक सियासतदान जो सियासी पहचान हासिल करने के लिए मजहबी हम आहंगी का पाबंद हो, ऐसा लगता है कि उनके एहतजाज का मकसद सिर्फ नंदियाल के माहौल को आलूदा करने के मकसद से अक़लियतों के खिलाफ लोगों को तकसीम करना और भड़काना था। उन्होंने कहा कि हिंदुस्तान के आईन ने सबको मसावी हुकूक दिए हैं और किसी भी शहरी को मजहब की बुनियाद पर दूसरे शहरी के खौफ में रहने की ज़रूरत नहीं है। उन्होंने लोगों से मुतालबा किया कि वह नंदियाल में मजहबी हम आहंगी को बरकरार रखें ताकि वह उनके जाल में न आएँ। इस प्रोग्राम में नंदियाल के मुस्लिम कम्युनिटी से ताल्लुक़ रखने वाले मुख्तलिफ जमातों के कायदीन और दीगर लोगों ने शिरकत की। నిన్న విశ్వ హిందూ పరిషత్ ర్యాలీలో నంద్యాల బీజేపీ అధ్యక్షులు ప్రసంగిస్తూ ఏదో చాలా ఉద్రేకంగా ఏదో లబ్ధి ఆయన ఉద్దేశం ఎట్లా ప్రస్ఫుటమవుతుందంటే, ఆయన అందరిలో ఇంతకుముందు నంద్యాలలో ఆయన ఏ పార్టీలు మారి వచ్చింది అందరికీ తెలుసు. మనం ఏదో పార్టీ హైకమాండ్ దగ్గర లబ్ధి కొట్టేయాలా, మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతో ఏదో చెప్పేద్దామని, ఒక వ్యక్తి పరిణతి ఎప్పుడు తెలుస్తుందంటే అతని వ్యక్తిత్వము ఒక పెద్ద హోదాలో వచ్చినప్పుడు మాట్లాడే భాష అందరినీ కలుపుకొని పోవాలి. నంద్యాలలో ఉన్న ముస్లింలు ఓట్లే అవసరం లేనట్టు అంటరాని వాళ్ళు, ఈ అంటరాని వారి స్వాతంత్ర సమపర్జనలో ప్రాణ త్యాగాలు చేసినారు. ఆ విషయం వాళ్ళకు తెలియదేమో. అప్పుడు చేసినప్పుడు ఇలా పెద్ద పెద్ద నాయకులు. నిన్న నంద్యాల గాంధీ చౌక్లో ఈహెచ్పి తరపు నుంచి ఒక ర్యాలీ వచ్చి ఎంతో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. ఇది ఎలా కనిపిస్తుందంటే, కరోనా బ్యాక్టీరియా కన్నా ఎక్కువగా విషం చెమ్మేలా కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం, డిపార్ట్మెంటు ఇలాంటి చీడ పురుగులకు గట్టి మందు కొట్టి వీళ్లకు మన రాష్ట్రం నుంచే బహిష్కరణ చేయాలని నేను డిపార్ట్మెంటు మరియు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి ఈరోజు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి కోరడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే, ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడనే ప్రతి ఒక్కరు కూడా బాగుంటారు. ఈ బ్యాక్టీరియా ఇలాంటిదంటే ఆయన చెప్పడం జరిగింది, రాజ్యాంగంలో ఉందా, సుప్రీంకోర్టులో ఉందా అని. ఒరే తిక్కోడా, నువ్వు ఆ రాజ్యాంగం ఉంది, ఆ సుప్రీంకోర్టు ఉంది అని ఆడ స్వచ్ఛంగా నువ్వు మాట్లాడగలిగినావు. అది గుర్తుపెట్టుకో. అంటరాని వాళ్ళని నువ్వు చెప్పడం జరిగింది. అంటరాని వాళ్ళు నువ్వు ఒకసారి వెనకిలా తిరిగి చూస్తే ఎవరు అంటరాని వాళ్ళు, ఎవరు హిందువులో, ఎవరు ఏమో అనేది నీకు కూడా కనిపిస్తుంది. కాబట్టి దీనిపైన కఠినంగా నంద్యాల ఎస్పీ గారు తీసుకోవాలి. లేకపోతే ఈ ఉద్యమము భారీగా చేయడానికి కూడా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. ఎందుకంటే మీరు ధర్మం వైపు ఎప్పుడైతే మొగ్గు చూపుతారో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా చట్టానికి గౌరవిస్తారు, డిపార్ట్మెంట్కి కూడా గౌరవిస్తారు. ఇంత దూరం కూడా అసలు రాకూడదు. ఏ రోజు ఆయన ఏ క్షణము ఎప్పుడైతే చెప్పినాడో అప్పుడే అక్కడ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఆయన కానీ ఇప్పటి వరకు ఆయన పైన చర్య తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటు పని. కాబట్టి మేము ఈరోజు ఖండిస్తున్నాము ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి. జై భీమ్, జై భీమ్. గాంధీ చౌక్లో నిర్వహించినటువంటి ధర్నా కార్యక్రమంలో బీజేపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మతాల మధ్యన, కులాల మధ్యన ఘర్షణలు వచ్చే విధంగా, చిచ్చు పెట్టే విధంగా మాట్లాడడం జరిగింది. భారతదేశం ఒక లౌకిక దేశం. ఈ లౌకిక దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు అందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటూ ఉన్నారు. అటువంటి తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది కేవలం మేము అతని యొక్క రాజకీయ లబ్ధి కోసము
ఈ యొక్క మాటలు మాట్లాడాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా అతన్ని ఏ పార్టీ కూడా పట్టించుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉందంటే నేను ఎట్లా ఒకట ఫోకస్ కావాలా, మందిలో ఇది కావాలని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోతాడు. దీని విషయంలో హిందూ సోదరులు కూడా ఈరోజు ఉదయం నాతో మాట్లాడడం జరిగింది. అతను మాట్లాడిన మాటలు హిందూ సోదరులు కూడా ఒప్పుకోవడం లేదు. అంటే నా నంద్యాల నియోజకవర్గంలో హిందూ ముస్లింల మధ్య ఏ విధమైనటువంటి ఐకమత్య భావం ఉందో ఈ యొక్క విషయాన్ని చూసి గమనించవచ్చు. కాబట్టి నంద్యాల నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగని విధంగా మాట్లాడే విధంగా ఈ విధంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. రాబో కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళ మీద మాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది. ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తుల మీద, మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చుపట్టే విధంగా చేస్తున్నటువంటి పరిణామాల మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తాం.